అసలు కృష్ణ గారికి ఇంతటి వీరాభిమానం ఎందుకు వచ్చిందంటారు? అసలు అప్పట్లో చాలా వీరాభిమానం ఎక్కువ ఉండేది. కృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయితే మామూలుగా మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండేది కాదు. ఈ అభిమానం అసలు అప్పట్లో ఎందుకు వచ్చింది? అట్లా ఎందుకు వచ్చిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి తారక రామారావు గారి తర్వాత ఆయన ఒక యువపురుషుడు, ఆయన మంచి మాస్ హీరో, పెద్ద హీరో. ఆయన తర్వాత ఆయన అభిమానిగా కృష్ణ గారు కూడా ఆయన కెరీర్లో మాస్ హీరోగానే బాగా పాపులర్ అయ్యాడు. ఓకే. ఆయన తొలి చిత్రం తేని మనుషులైనా, మలి చిత్రం కన్ని మనుషులైనా, తర్వాత మూడో పిక్చరు గూఢచారి 116. ఆ గూఢచారి 116తో ఆయనకి మాస్ ఇమేజ్ వచ్చింది. అక్కడి నుంచి ఆ మాస్ ఇమేజ్ ఆయనకి లైఫ్ లాంగ్ ఉండిపోయింది. మాస్ హీరోగా సెటిల్ అయిపోయాడు. ఆయనకు ఒక ఇమేజ్ క్రేజ్ వచ్చేసింది. ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు అప్పటి నుంచి. దానివల్ల జనరేషన్ మారుతూ ఉంటుంది కదా. రామారావుకి కృష్ణ గారికి 20 సంవత్సరాల వయసు ఎలా తేడా ఉందో, ఆ జనరేషన్లో తర్వాత వచ్చే వాళ్ళంతా మాస్ హీరోగా కృష్ణ గారి అభిమానులు అయిపోయారు. అవును, యంగ్ జనరేషన్ అంతా కృష్ణ గారి వైపు వెళ్ళిపోయారు. కృష్ణ గారి అభిమానులు అయిపోయి అప్పటి రోజుల్లో మాస్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు ఇలాంటివన్నీ ఫైటింగ్ సీన్లు వచ్చేటికి పూర్తి స్థాయి ఫైటింగ్లు కృష్ణ గారే చేసేవాళ్ళు. సినిమాలు చేసేవాళ్ళు సాహసాలు చేసేవారికి ఎక్కువగా మా యూత్ తొందరగా ఆకర్షితమై ఫ్యాన్స్ అయిపోయారు. సినిమా రిలీజ్ అయితే ఈ సినిమాలో ఎన్ని ఫైట్స్ ఉన్నాయి అని అడిగేవాళ్ళు. ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయేవాళ్ళు. అలా యూత్లో ఎక్కువ మాస్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళు ఈ కృష్ణ గారి సినిమాలు ఇలా వరుస క్రమంలో రావడం, మాస్గా ఉండటం, కౌబాయ్ జేమ్స్ బాండ్ ఉండడంతో వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ మంది యూత్, ఎక్కువ మంది ఫ్యాన్స్ కృష్ణ గారికి ఏర్పడటానికి కారణమైంది. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చేటికి ఒక స్థాయి అభిమానులు నిలబడిపోయారు. అలా అంటే ఆయన్ని మాస్ హీరో లాగానే మాస్ లీడర్గా కూడా ఒక స్వాతంత్ర సమరయోధుడు చరిత్రని ఫోటోలకి ఇచ్చిన ఘనత ఆయన సంపాదించాడు.